కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లెడు బుడకల గ్రామంలో గత పూర్వకాలం నాటి నుండి బోయ రామాంజనేయులు తదితర వ్యక్తులు ఇంటి ముందు నుంచి గ్రామం లోపలకు వెళ్లే ప్రధాన ప్రభుత్వ రహదారి ఉండేది. ఆ రహదారిలోనే మోహారానికి సంబంధించిన పీర్ల దేవుళ్ళు మరియు గ్రామంలో వెలిసిన చాలా దేవాలయాలకు మారెమ్మ బోనాలకు వెళ్లడానికి, మరణించిన వారిని శ్మశానానికి తీసుకువెళ్లడానికి కూడా ఈ రహదారి నుండే వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఈ రహదారి బోయ రామాంజనేయులు అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ రహదారి లేకపోతే గ్రామం చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బోయ రామాంజనేయులు అనే వ్యక్తి ఈ రహదారికి స్థలం వదలకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా కట్టడాలు నిర్మించడంతో గ్రామ ప్రజలు రామాంజనేయులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు, పంచాయతీ అధికారులకు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి ఆ రహదారి ఇరువైపులా ఉన్న వారికి ఎన్నోసార్లు నోటీసులు జారీ చేశారు. కానీ రామాంజనేయులు అధికారులకు సహకరించలేదని తెలిపారు. గ్రామ ప్రజలంతా ఏకమై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చితే దేవనకొండ పోలీసులు 21 మందికి పైగా కేసు నమోదు చేయడం అన్యాయం అన్నారు. పోలీసులు గ్రామంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా కేసు నమోదు చేయడం న్యాయం కాదని గ్రామ ప్రజలు ఆరోపించారు. యథావిధిగా గత 100 సంవత్సరాల క్రితం నుండి ఇది కరివేమల నుంచి మాదాపురానికి కూడా ఇదే దారి. గ్రామంలో మెయిన్ దారి ఇదే. శివాలయానికి, ఆంజనేయ స్వామి దేవాలయానికి, మసీదుకి, దర్గాకు, వీరభద్ర స్వామికి, సుంకులమ్మ దేవాలయానికి, మారెమ్మ దేవాలయానికి, దర్గాకి పెళ్ళి, పందిరి, సావు, సందడి, మంచి చెడు, పిల్ల, తల్లి యథావిధిగా 24 hours 24 గంటలు తిరిగే దారిని ఈరన్న కుమారుడు జిల్లెబుడకల్లో రామాంజనేయులు దారిలో ఇది ఇల్లు నిర్మించడం పద్ధతి కాదని అనడంతో వాళ్ళందరినీ దూషించడము, వాళ్ళందుకే వాళ్ళు జాకెట్లన్నీ లేడీస్ కూడా చించుకోవడము, మరియు అదేవిధంగా రామాంజనేయులు బుర్రపల్లి కొట్టుకోవడము, కేసులు పోవడం ఈ విధంగా జరగడంతో ఈ అన్యాయాన్ని భరించలేక ముస్లిమ్స్ వాళ్ళ కుటుంబాలు కూడా భాషమన్నని నన్ను ముద్దరామాయణం బాగుండదు. ఎవరు పార్టీ లేదు, కలిసి ఉంటాం కానీ ఎవరు గొడవలు లేవు. వాళ్ళని ఎవరు కొట్టలేదు. ఒక దెబ్బలు తగిలి పోయి కేసులు పెట్టి వచ్చినంత మాత్రం దెబ్బ కనిపిస్తుంది కానీ మా బాధ కనిపిస్తలేదు వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? వేరే సమస్య అయితే ఏం లేదు. మేమంతా కలిసి వాళ్ళ మీద వాళ్ళని కొడితే మాకేం లాభం రాదు. వాళ్ళ మంది పోలేదు, దారికి అడ్డంగా ఉంది. ఎవరి మీదకి ఎవరు పోలేదు అంతే. ఇంతమందికి ఈడ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎందుకుందో మాకైతే అర్థమైతలేదు. వాళ్ళు అసలు పోవడం కారణమే కాదది. వాళ్ళు చనిపోతే ఇట్లనే పోలే కదా, వాళ్ళ కారణాలు జరిగినా ఇట్లనే పోలా. వేరే రస్తానికి ఏం లేదు కదా. అంతా ఊరు మొత్తానికే ఉండేది ఇది. అది మా నిర్ణయం, ఊరి నిర్ణయం ఇది. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినాము, ఊరు పట్టించుకోవడం లే. అధికారులకు అందరికీ పట్టించుకోవడం లే. ఆయనదైతే పట్టించుకోవడం. అది డబ్బులు ఇస్తున్నాడో వాళ్ళకి ఏది ఇస్తున్నాడో మాకైతే తెలియదు. మేము వ్యవసాయం మీదే ఉంటాం, ఆయన దాని మీద తిరుగుతూనే ఉంటాడు. ఆ దారి అయితే అది శవం అని ఇడలే. శవం అట్టే చూస్తాం ఇంక కొద్ది తీస్తాడు, రేపు తీస్తాడు, తీయలే. ప్రజలంతా కలిసి పెరికేసినాం, దాన్ని తొలగించినాం. లేదు, అందరూ కలిసి ఊరు మొత్తం అందరూ ఒక్కరే పార్టీలేని ఇంకోటి తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అని కానీ ఇప్పుడు లేదు. మామూలు ఎలక్షన్లు ఉన్నాము, వాళ్ళు ఉంటుంది, ఇల్లు ఉంటుంది. మామూలుగా ఊరు సమస్యతో ఊరు వయసు నువ్వు మీ చిన్నతనం నుంచి రస్తా అందరూ పరిచయం వాళ్ళైనా రస్తాలో ఇప్పుడు ఇబ్బంది కొద్ది వరకు బాగానే లేకుండా చాలా ఇబ్బంది అవుతాయి. సో వాళ్ళు కూడా రావడం ఎంత వెడల్పుంది రోడ్డు అది పల్లెకి బాగానే ఉన్నాయి. ఈ గేట్లు మొత్తం అన్ని పోతుండే అన్ని పోతుండే ఎక్కడ పడితే అన్ని పోతుండే అప్పటి నుంచి మొత్తం ఎద్దుల బండ్లు కూడా మెరం అయితేనేమో పాడైతేనేమో చనిపోతున్నాయి. శవాలు పోసుకుంటారు.